యాక్చువల్‌గా నేను భోగి కదా! మా ఊరు దగ్గరలో ఒక ఊరుందంట. ఆ ఊర్లోనే భోగి చేసుకోవట్లేదంట. ఎందుకు భోగి చేసుకోవట్లేదని తెలుసుకుందామని చెప్పేసి మేము ఊరెళ్దాం అనుకున్నాం. అయితే ఎళ్ళాము మేము కొంచెం తీటగలం కాబట్టి రాత్రి 12 వెళ్తే ఎలాగుంటదో మొత్తం 100 విలేజ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని చెప్పేసి రాత్రి 12 బయలుదేరి ఎళ్ళాం. అయితే భోగి ఎందుకు చేసుకోవాలని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిందేంటంటే భోగి మంటేస్తారు. భోగి మంటేసినప్పుడు ఒక ఎద్దొచ్చి భోగి మంటలో దూకిసిందంట. అప్పుడు ఎద్దు చనిపోవడం వల్ల ఏదో శని పట్టింది ఊరికనుకోని అప్పటినుంచి భోగి చేసుకోవడమే మానేశారు. అయితే ఆ రాత్రప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఆ ఊరు ఖాళీ చేసి 2 సంవత్సరాలు అవుతుందంట. సరే అలాగని నాకేం భయం లేదు. ఎందుకంటే మా అన్నయ్యలు అందరు ధైర్యవంతులు కాబట్టి. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకే అర్థమవుద్ది. ఒక ముసలావిడ చనిపోయి కాలుస్తున్నారంట. కాలుస్తున్నప్పుడు ఆవిడ కాలట్లేదంట. ఎందుకంటే ఆ ముందు రోజు తిన్న ఫుడ్ ఏదో అరగలేదంట. అరగనప్పుడు మా అన్నయ్య ఏం చేశాడంటే కాలుస్తున్న టైంలోనే చెయ్యి పెట్టి మళ్ళీ ఆ ఫుడ్‌ని తీశాడు. అంత ధైర్యవంతులు. అంత ధైర్యవంతుడు నేను ఉన్నాను కాబట్టి నాకు భయం వేయలేదు. సో మా తమ్ముడు ఏం చెప్పిండంటే అక్కడ అటు చూపించు, అక్కడ కొంతమంది కూర్చుని ఉంటే ఈ ప్లేస్ నుంచి ఎవరో రాయలు ఇసారు అని చెప్పేసి అంటున్నారు. సో జస్ట్ అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాం. బట్ అలాగే రాత్రి 12 వెళ్ళాం కదా, ఇంకెందుకు ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి నేను లాక్ చేద్దాం అని చెప్పేసి మా అన్నయ్యకి మైక్ ఇచ్చి అంటే వెళ్ళి మాట్లాడాను, ఈ ఊరి గురించి నీకు తెలిసింది చెప్పండి అని చెప్పేసి చెప్పమని చెప్పాను. మా అన్నయ్య ఏం చేశాడు, అక్కడ లోటా ఉంది కదా, ఆ లోటాలో ఫుల్ వాటర్ ఉన్నాయి. ఏంటి 2 సంవత్సరాల క్రితం ఖాళీ చేసిన ఊరిలోనే వాటర్ ఉన్నాయి ఏట్రా అని చెప్పేసి వాటర్ నింపేశాడు. వాటర్ నింపిన నుంచి నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది ఒక్కొక్కడికి. ఒరే అంత అర్థమైంది కానీ ఆ చెంబులో నీళ్ళు ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయితే ఒక్కొక్కడికి నెగిటివ్ ఎనర్జీ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మైండ్ సపోర్ట్ చేయలేదు. ఒక్కొక్కడికి ఏమో ఎవరు లైట్లు కనిపించంట, ఇంకోటికి ఏమో సౌండ్లు వినిపిస్తున్నాయని చెప్పి ఒక్కొక్కరు గూజ్ బంప్స్ కూడా వస్తాయి. ఇంకా ఆ టైంలో ఒక మాట, నీతో నేను కలిసి ఎన్నో రోజులు తిరిగాను నేను అలాగా, కానీ అంత భయపడినాడు ఎప్పుడైనా. అందుకే నేను చెప్తాను, ఒరే పదండ్రా ప్లీజ్ వెళ్ళిపోదాంరా, నాకు భయంగా ఉందిరా. అక్కడ మనం ప్రచ్చపడి దాటే కొంచెం నాకు అనిపించింది కళ్ళు లాగడం, బుర్ర కొంచెం తిరగడం అది ఒకటి అనిపించింది. సౌండ్ ముందు ఫస్ట్ వచ్చింది, ఉన్నాక కూడా మన సౌండ్ వచ్చింది. ఏది మనుషుల సౌండ్ వచ్చింది, మనుషులు అక్కడ మాకు ఉండకూడదని పూర్తిగా అర్థమైపోయి వెంటనే స్టార్ట్ అయిపోయి వ్లాగులు అన్నీ చెప్పి మధ్యలో ఆపేసాం. మేము మొత్తం బయలుదేరింది అయితే మాత్రం 15 మంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక 10 మంది అయిపోయారు. మేము వెళ్ళింది అయితే మాత్రం 5 అయితే మీరు మాత్రం ఆ ఊరికి వెళ్ళాలనుకుంటే మాత్రం వద్దు మాయ, ఎందుకంటే నేను ఎక్కడ అబద్ధం చెప్పట్లేదు. దెయ్యం కనిపించింది అదే నేను సొల్లేది చెప్పలేదు. నాకైతే జరిగింది ఒకటే, నెగిటివ్ ఎనర్జీ అయితే మాత్రం అనిపించింది మాకు. అది నిజమైతే చెప్తున్నాను, అది మాత్రం అనిపించింది. మా అన్నయ్యలు అందరూ అంత ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా భయపడి వెనక్కిస్తాం. అయితే ఆ ఊరు మాత్రం వెళ్ళకండి. ఇవి ఎంత కష్టపడి డేర్ చేసినందుకు వీలైతే లైక్ చేసుకోండి. ఇంకా పార్ట్ 2 కావాలనుకుంటే మాత్రం పార్ట్ 2 కామెంట్ చేయండి. బాయ్.